వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించిన రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి. అయితే గణేష్ స్టడీ సెంటర్ లో రీజనింగ్ క్లాసెస్ తో పాటుగా అథమెటిక్ క్లాసెస్ లో భాగంగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్, న్యూ బుక్, కరెంట్ బుక్ అనే 3 బుక్స్ మనము క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. అయితే ఈరోజు కోడింగ్ డీకోడింగ్ లో మనము ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దామండి. అసలు ఈ కోడింగ్ డీకోడింగ్ మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి లో నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎందుకు ఇస్తాడో అని కూడా ఒక చిన్న విషయం తెలుసుకుందాము. కోడింగ్ డీకోడింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక భాషలో ఉన్న లేదా ఎదుటి వ్యక్తికి మాత్రమే అర్థమయ్యేలా, అంటే ఎవరికైతే కోడింగ్ డీకోడింగ్ విషయం అర్థమవుతుందో వాళ్ళకి మాత్రమే డేటా సరఫరా చేయడం కోసం ఏంటంటే, అంటే ఒక గుప్తమైన డేటాని, అంటే కొద్దిగా ఏదైనా సీక్రెట్ డేటాని ఇంకా ఎవరికైనా పంపించాలనుకోండి కోడింగ్ రూపంలో పంపిస్తారండి. ఆ కోడింగ్ రూపంలో ఉండే డేటా అనేది రిసీవర్ ఏం చేస్తారంటే డీకోడింగ్ చేస్తారండి. డీకోడింగ్ చేసుకొని దాన్ని ఆ డేటాని, అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించిన డేటాని ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ అందుకుంటాడండి. కోడింగ్ డీకోడింగ్ అనమాట. అయితే ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది ఎక్కువగా నేవీ, ఎయిర్ ఫోర్స్ లో యూజ్ చేస్తుంటారండి. అయితే దానికి సంబంధించిన ఈ కోడింగ్ మనకి ఇక్కడ ఇవ్వడండి. కానీ అటువంటి కోడింగ్ ఎలా తయారు చేయాలి, అది మీకు ఏ విధంగా, అంటే మీ ఆలోచన శక్తిని, సమస్య పరిష్కార శక్తిని ఎలా పెంచుతుంది, నెక్స్ట్ ఆ సమస్య పరిష్కార శక్తి అనేది ఇతనికి ఉందా లేదా తెలుసుకోవడం కోసం మనకి కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. అయితే ఈ కోడింగ్ డీకోడింగ్ లో మనకి ఎక్కువగా ఆల్ఫాబెటికల్ న్యూమర్స్ మీద, అంటే నెంబర్ మీద మాత్రమే వస్తాయండి కోడింగ్ డీకోడింగ్. అంటే ఆల్ఫాబెట్స్ అండ్ అంటే ఏబిసిడీలు అండి. ఏబిసిడీలు అనే నెంబర్స్ పైన ఉంటాయి. నెక్స్ట్ 1 2 3 4 అనే నెంబర్స్ ఉంటాయి. 1 2 3. నెక్స్ట్ మనకి ఇంకా సింబల్స్ కూడా ఉంటాయండి. ఆ సింబల్స్ అన్ని కూడా హై లెవెల్లోకి వస్తాయి. ఓన్లీ మనకి ఏబిసిడీలు, అంటే ఆంగ్ల అక్షరాలు మరియు ఒకట్లండి, అంటే నెంబర్స్ ను ఉపయోగించుకొని మనము ఈ కోడింగ్ డీకోడింగ్ చేస్తాము. అయితే ఈ కోడింగ్ డీకోడింగ్ లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్కటేనండి. ఈ పాయింట్ మీరు తెలుసుకోకుండా చాలండి. అదేంటంటే ఏ నుండి జెడ్ వరకు ఉన్న అక్షరాలకి అంకెలు గుర్తుంచుకోవాలండి. వరుస నెంబర్, సీరియల్ నెంబర్స్ గుర్తుంచుకోవాలండి. చూడండి ఇక్కడ రాస్తాను నేను. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. నెక్స్ట్ అటు రివర్స్ రాసుకోండి. ఎన్, ఎంఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇలా రాసుకోవాలండి. ఎప్పుడు కూడా సగం పైన సగం కింద రాసుకోవాలండి. అయితే మీకు బెస్ట్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే ఏం ప్రాబ్లం లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ మీ సిస్టమ్ ముందు కూర్చొని వెంటనే మీకు వైట్ పేపర్ ఇస్తారండి. ఆ వైట్ పేపర్ లో ఏమీ రాయొద్దని ఇక్కడ ఇన్విజిలేటర్ చెప్తూనే ఉంటాడు. ఇన్విజిలేటర్ అనేది ఖచ్చితంగా చెప్తాడండి. కానీ మనం అతని మాటలు వింటే కాదండి. ఇక్కడ మనం ఎంత నేర్చుకుందామని సరే దీనికి ఏబిసిడ్లకి నెంబర్లు ఇస్తాం కదండి, 1 2 3లు. ఈ నెంబర్స్ అనేవి అన్ని సందర్భంలో మనకు గుర్తుండవండి. అన్ని సందర్భంలో గుర్తుండదు. మీకు గుర్తుంటే వెళ్ళడానండి. మీకు గుర్తు లేదు అనిపించింది అనుకోండి, వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే వాడిచ్చిన వైట్ పేపర్ లో వెంటనే తీసి ఈ డయాగ్రామ్ మొత్తం వేసేయండి. ఇలా మొత్తం ఇక్కడ ఏమైతే రాస్తున్నాడో అలా వేసేయండి. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారంటే ఖచ్చితంగా రీజనింగ్ క్వశ్చన్ ఉంటుంది. రీజనింగ్ క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ లేకుండా ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజీలో, అంటే ఇక్కడ చూడండి మీకు వెంటనే వైట్ పేపర్ ఇస్తారు కదా, వైట్ పేపర్ లో అక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండి రాసేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, మీ ఆల్ టికెట్ నెంబర్, మీ పేరు, అలా 3 రాసేయండి. ఏంద్రా నువ్వు పేపర్ మీద ఏం రాయొద్దని చెప్పాను కదా అంటే, నేను ఆల్ టికెట్ నెంబర్ రాశాను సార్, రిజిస్టర్ నెంబర్ రాశాను సార్ అని చెప్తారు మీరు. కానీ ఏం చేస్తారంటే పేపర్ రివర్స్ చేయండి, తిరగేయండి. తిరగేసి ఇది ఒక కార్నర్ లో ఇది వేసేయండి మొత్తం. ఓకేనండి. వాడు చూసినంతసేపు వేయకండి, చూడకున్నప్పుడు ఇది మొత్తం వేసేయండి. ఇది వేయడానికి మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఒక బిట్ చేయడానికి మీకు మాక్సిమం మనకి 36 నుండి 50 సెకండ్స్ లోపల ఉంటుందండి. క్వశ్చన్ చావడానికి వదిలిస్తే ఓన్లీ 20 సెకండ్స్ మాత్రం ఉంటుందండి బిట్ చేయడానికి.
కాబట్టి ఆ 20 సెకండ్‌లో ఇది రాయడానికి మీకు టైం వేస్ట్ అయిపోతే ఆ బిట్టింగ్ ఎప్పుడు చేస్తారండి. కాబట్టి ముందే ఇలాంటివి ఏమైనా ఉంటే ఏసుకోవాలండి. ముందే మీరేం చేస్తారంటే బ్యాక్ పేజ్‌లో ఏసేస్తారు. ఏమైనా ఆడంటాడు వైట్ పేపర్ మీద ఏమి రాయకూడదు ఎగ్జామ్ స్టార్ట్ అయిన వరకు అనేసి. అంటే మీకు ఇప్పుడు రిజిస్టర్ నంబర్, హాల్ టికెట్ నంబర్, నేమ్ రాశానని చెప్తారు. ఓకేనండి. ఇది ఖచ్చితంగా రాయమంటాడు వాడు. కాబట్టి ఆ 3 రాసామంటారు. కానీ ఏం చేసామంటే ఆ పేజ్ కింద రివర్స్‌లో మనకి ఇది రాసి ఉందండి ఆల్రెడీ. ఏమైందండి ఎగ్జామ్ అయినప్పుడు అవసరమైతే పేపర్ తిరిగేస్తాం. పేపర్ తిరగబడదండి. తిరగబడదు కదా! ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అనమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఏబీసీడీలని మీకు గుర్తుండాలండి. ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, డి అంటే 4 అని, ఈ అంటే 5 అని, ఎఫ్ అంటే 6 వరకు మీకు గుర్తుంటదండి. అక్కడి నుంచి కొద్దిగా మర్చిపోతారండి. మళ్ళీ ఎం అంటాడికి మర్చిపోతారండి. వై అంటాడికి మర్చిపోతారండి. అంటే వై అంటే గుర్తుండొచ్చు. ఎక్స్, వై, జెడ్ గుర్తుంటది బానే ఉంది. యు అంటే తెలీదు. టి అంటే తెలీదు. అలాగే ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని కోడ్స్ గుర్తుంచుకోండి. ఎలా అంటే ఇక్కడ చూడండి జి, జి ఉందండి. జి అనగానే మీకు వెంటనే మీకు గుర్తు రావాల్సింది అంటే 7G బృందావన కాలనీ. బాగా సినిమా చూసుంటారు అందరూ కూడా. 7G బృందావన కాలనీ. అది గుర్తుంచుకోండి అనుకోండి. G7 అని అర్థం అనమాట. G7. ఓకే. అలా మీకు వద్దనుకోండి G7 చూడండి. జీ రాసినప్పుడు ఇలా కిందకి లాగుతున్నాం అంటే 7 లా రాస్తున్నాం చూడండి. 7 లా రాస్తున్నాం కాబట్టి G7 అలాగే గుర్తుపెట్టుకోండి. ఏం ప్రాబ్లం లేదు. అలాగే క్యూ ఇలా కిందకి లాగుతున్నాం చూడండి. క్యూ ఇలా లాగుతున్నాం అంటే ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే 7 లా ఉంది కాబట్టి 17 అండి. అంటే ఏదో ఒకటి గుర్తుంచుకోవడం కోసం అనమాట. అంటే టెక్నిక్స్ ఇవన్నీ అది కరెక్టా కాదని కాదండి. మీకు నచ్చిన కోర్స్ పెట్టుకోండి అంతే. ఇంతకుముందు నేనేమన్నానంటే 7G బృందావన కాలనీ అన్నాను. అలా కాకుండా ఈ జీ దగ్గర 7 లా లాగాం కాబట్టి 7 అని, క్యూ కూడా సేమ్ అలాగే లాగాం కాబట్టి 17 అని అలా కూడా గుర్తుంచుకోవచ్చండి. హెచ్8 చూడండి ఆ రెండింటికి దగ్గర మీనింగ్ ఉంది. లేదంటే ఇలా క్లోజ్ చేసాం అనుకోండి ఏమైపోతుందంటే 8 అయిపోతుందండి. ఇది క్లోజ్ చేస్తే 8 అయిపోతుంది. ఓకేనండి. అలాగా కొంత I9 అనేసి నెక్స్ట్ జే పక్కన ఇక్కడ 0 పెడితే 10 అయిపోతుందని లేదా జే జాకి వాల్యూ 10 అనేసి మాక్సిమం మనకి ప్యాక్సాన్లో చూసుకున్నట్లయితే 11 వస్తుంది. కానీ మీకు ఏదో గుర్తుంచుకోవడం కోసం ఇక్కడ ఎల్ ఉందండి. ఎల్‌కి ఎలా పెట్టుకోవచ్చు? ఎల్ అంటే అందరికీ లవ్ అని బాగా వెంటనే గుర్తొచ్చేస్తది. మరి వద్దనే గుర్తొచ్చేది ఇది. అందుకే. అంటే పోయే కాలం వచ్చేస్తే అలా గుర్తొస్తుంటాయి అనమాట. ఎల్ అంటే లవ్ అని గుర్తొచ్చేస్తాయి. లవ్ అనగానే మీకు కొంతమంది 143 అంటారండి. 143 1 ఇంటూ 4 ఇంటూ 3 అంటే 12 కదండి. కాబట్టి అలా గుర్తుంచుకోవచ్చు. ఓకేనండి. ఎం అయితే మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. M13, 14 అని గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకోండి. 13 M14 అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే 13 వస్తుందండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే 14 వస్తుందండి. ఓకేనండి. M13, 14 అని గుర్తుంచుకోండి. M13, 14 లేదా 13M14 అని. M13, 14 అంటే బాగా గుర్తుంటది. అది గుర్తుంచుకోండి. అలాగే ఇంకేమైనా పి అంటే చూడండి. పి అంటే ఇక్కడ మనకి ఎక్కువగా కాలేజ్ లైఫ్‌లో మనకి వస్తుంటే ఏమైనా ఒక అమ్మాయి పేరు అనేది పూర్తి పేరు పెట్టకుండా పి అనేసి అంటారు. మీ పి వచ్చిందిరా, మీ క్యూ వచ్చింది. లేకపోతే సమ్ అమ్మాయి పేరు ఏదైనా సమ్ టీతో స్టార్ట్ అయిందనుకోండి. మీ టీ వచ్చిందనేసి అలా చెప్తుంటారు. అలాగే మనకి పి అలవాటనమాట. ఆ పి అనేది అప్పటికి మన వయసు ఎంతంటే మన ఇంటర్మీడియేట్‌లో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కదా! అప్పుడు వయసు మీ ఎంతంటే పి వయసు 16 అనేసి అలా గుర్తుంచుకోండి. ఓకేనండి. అలా ఏమైనా మీకు నచ్చిన కోర్స్ పెట్టుకోండి అలా. ఆ కోర్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగపడుతుందనమాట ఇది. మీకు నచ్చిన కోర్స్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి టీ ఉందనుకోండి. T20 బాగా గుర్తుంటది. T20 అండి. బాగా గుర్తుందా లేదండి? అలా కొన్ని. ఇక్కడ ఎం మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాకపోతే ఎమ్ అంటే ఎమ్ ఇలా ఉన్నప్పుడు అంటే చూడండి కిందకున్నప్పుడు 13 అండి. డబ్ల్యూ అంటే రివర్స్ ఉన్నప్పుడు ఏంటంటే 23 అండి. అలా గుర్తుంచుకోవచ్చు చూడండి. ఎమ్ ఇలాగ ఈ కొమ్ములో ఉన్న చూడండి కిందకుంటే 13 మీదకుంటే 23 అండి. ఓకేనండి. వి ఉందనుకోండి 2 ఒకట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అండి. 2 వన్స్ ఉన్నాయి కాబట్టి 2 అనమాట. అలా ఏదో ఒకటి అనమాట. మీకు నచ్చిన కోడ్‌ని పెట్టుకోవచ్చండి. అంటే చూడండి ఇక్కడ టీ విషయం తెలిసిందనుకోండి ఈ పక్క పెద్ద కష్టమేం కాదండి. అవునా కాదండి? అలా కొన్ని నంబర్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, దానివల్ల మీకు ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఏంటంటే సడెన్‌గా ఎక్కడో జీ కనిపించిందనుకోండి, జీ కనిపించినంక మళ్ళీ బొమ్మేసుకొని మళ్ళీ అందులో కనుక్కొని రావాలంటే G7 అని గుర్తు రావాలి. టీ కనిపించిందనుకోండి వెంటనే T20 అని గుర్తు రావాలి. ఒక టీ కనిపించిందనుకోండి 16 అని వెంటనే గుర్తు రావాలి. క్యూ అనిపించిందనుకోండి వెంటనే 17 అని రావాలి. అంటే 17 అంటే క్యూకి ఏదో కోడ్ పెట్టుకోవచ్చండి. ఇక క్యూ అని సంథింగ్ ఇలా. పేరు పెట్టుకొని మీకు నచ్చినది పెట్టుకోవచ్చు. లేదా అందులో ఎవరిది ఇప్పుడు ఆర్ ఉందనుకోండి, ఆర్ వాళ్ళ ఇంటి పేరు అవ్వచ్చు, వాళ్ళ పేరులో మొదటి నంబర్ అని అవ్వచ్చు. వాడి పేరు ఆడికి స్పెషలే కదా! ఇప్పుడు ఆర్‌తో ఎవరో రాము అని ఉన్నాడనుకోండి. వాడి పేరు ఆడికి స్పెషల్. ఒక రాఘవ్ ఉన్నాడనుకోండి. ఆడి పేరు స్పెషల్. కాబట్టి ఆ నంబర్ ఫస్ట్ లెటర్ గుర్తుంచుకోవడానికి ఏముంది తప్పేం కాదండి. వాడి నంబర్ సారీ వాడి పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ ఆర్ అండి. దాని నంబర్ 18 సింపుల్‌గా గుర్తుంటదనమాట. అలా చూసుకున్నట్లయితే ఈ మొత్తం ఏబీసీడీలు ఏ నుంచి జెడ్ వరకు చూసుకున్నట్లయితే ఏ నుంచి జెడ్ వరకు మనకి దగ్గరగా 10 ట్రిక్స్ తెలుస్తాయి. అంటే 10 ఆల్ఫాబెట్స్ యొక్క నంబర్స్ గుర్తుంచుకోవడానికి ఇటువంటి టెక్నిక్స్ తెలిస్తే చాలండి. మిగిలిన 26 కూడా వచ్చినట్టేనమాట.
ఓకేనండి. కాబట్టి మినిమం గుర్తుపెట్టుకొని చూడండి. ఇక్కడ మనము జీకి, హెచ్‌కి ఓకే చూసాము. తర్వాత ఎల్‌కి ఒకటి చూసాము. వీకి ఒకటి చెప్పాము. డబ్ల్యూకి చెప్పాము. ఎంకి చెప్పాము. టీకి చెప్పాము. పీకి చెప్పాము. అలా మనం దగ్గర దగ్గర 10 చేసామండి. సరిపోతాయండి. ఇంకేం అవసరం లేదనమాట. ఓకేనండి. అలా మీరు చేస్తూ చేస్తూ ఏదో ఒకటి మీకు మంచి ఐడియా అర్థమవుతుంది కూడాను. ఓకేనండి. మంచి ఐడియా అర్థమవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదండి. ఇంకొకటి ఇది మనది ఏంటంటే ఓన్లీ దాని యొక్క సిరీస్ అనమాట. అంటే దాని యొక్క నంబర్‌ని మాత్రమే మనం గుర్తుపెట్టుకోగలిగాం. కానీ రివర్సింగ్ నంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటాడండి. రివర్సింగ్ నంబర్స్. అయితే రివర్సింగ్ నంబర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఎప్పుడు కూడా రివర్సింగ్ నంబర్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. అంటే Z1 అని, Y1, Y2 అని, X3 అని, W4 అని అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎప్పుడైతే మనము ఆ పేపర్‌లో ఇది రాసామో ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పిన కోడ్స్ ఏవి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. రాయగలిగితే కొన్నిసార్లు మీరు రాయలేకపోవచ్చు. అందుకే మీకు చెప్తున్నాను కూడాను. ఇలా పేపర్ మీద రాస్తే Z1, Y2, X3 అని అర్థమైపోతుందండి. ఓకేనండి. ఒకవేళ రాయలేకపోతే ఆడి పరిస్థితి ఏంటంటే, అంటే ఏకి ఆపోజిట్‌లో Z ఉంటుందని, బికి ఆపోజిట్‌లో Y ఉంటుందని, సికి ఆపోజిట్‌లో X ఉంటుందని, డీకి ఆపోజిట్‌లో W ఉంటుందని తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఏ టు జెడ్ అని బాగా గుర్తుంటుంది. ఏ జెడ్ అందరికీ గుర్తుండదండి. BOY బాయ్ అని గుర్తుపెట్టుకోవచ్చండి దీన్ని. సి ఎక్స్ అని ఉందండి. లేదా 6 అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మంచి స్టోరీ పెట్టుకోండి. ఏ టు జెడ్ అంటే జెడ్ అంటే ఒక అతని పేరు ఒకటి పెట్టండి. అజారుద్దీన్ అని పెట్టండి. బాయ్ అజారుద్దీన్ బాయ్ గా ఉన్నప్పుడు 6 కొట్టాడటండి. అంటే క్రికెట్ లో అనుకుందాం. క్రికెట్ లో 6 కొట్టాడు. దానికి ఇక్కడ ఇక్కడ DW ఉందండి. DW అంటే ఏదో ఒక మనం కోడ్లో చెప్పుకోవచ్చు కదండి. ఏం పెట్టుకున్నామండి? DW అనగానే మీకు నచ్చింది పెట్టుకోండి. ఒక డైమండ్ ఉమెన్ అని పెట్టుకుందామా? డైమండ్ ఉమెన్ లేదా ఒక పేరు ఏదైనా సంథింగ్ పెట్టుకుంటే డైమండ్ ఉమెన్ అనుకోండి. డైమండ్ ఉమెన్ అనేది ఆ అమ్మాయి ఇతను 6కి మెచ్చుకొని ఏముందండి ఈవినింగ్ కాఫీకి పిలిచింది అనుకుందామండి. ఈవి అంటే ఈవినింగ్ అని. అలా మీకు నచ్చిన కోడ్ పెట్టుకోవచ్చండి. ఏం లేదండి. మీరు మంచి స్టోరీ తయారు చేయగలరు. మీ టాలెంట్ మీకే తెలియదు. చాలా మంచి స్టోరీ తయారు చేయగలరు. ఓకేనండి. అలాగే ఆ కాఫీ అనేది కాఫీకి అంటే ఈవినింగ్ కాఫీకి పిలిచిందండి. ఈ కాఫీ మీకోసమే అంటే ఫర్ యూ మీకోసమే అని చెప్పిందండి. తర్వాత ఇప్పుడు ఎవరు కాఫీ మీకోసమే అని చెప్పిన తర్వాత సంథింగ్ వాళ్ళ మధ్యన ఏదైనా ప్రపోజింగ్ జరిగింది. వాళ్ళ మధ్యన ఒక టెస్ట్ జరిగిందండి. ఒక గ్రాండ్ టెస్ట్ జరిగింది అనుకుందాం. ఆ గ్రాండ్ టెస్ట్ సంథింగ్ సంథింగ్ అలా మనము యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఎక్కడి వరకు వచ్చామండి? ఇది హెచ్ కదా ఇది. అందుకే మనం గుర్తుపట్టలేకపోయాము. హెచ్ చెరిపేస్తా ఇది. హెచ్ అండి. ఇప్పుడు హెచ్ అంటే ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ పెట్టారు కదా. హెచ్ఎస్ ఉందండి. అంటే హైయెస్ట్ స్కోర్ అనుకుందామండి. అంటే ఆ గ్రాండ్ టెస్ట్ లో వాళ్ళిద్దరు కలిపి లేదా వాళ్ళిద్దరు లేదా ఎవరైతే గ్రాండ్ టెస్ట్ అటెండ్ చేశారో వాళ్ళు హైయెస్ట్ స్కోర్ సంపాదించారని హెచ్ఐఎస్ అనమాట. అంటే హెచ్ గుర్తు రాగానే హైయెస్ట్ స్కోర్, జీ కనబడగానే గ్రాండ్ టెస్ట్, ఎఫ్ కనబడగానే ఫర్ యూ అలా గుర్తొచ్చేస్తాయి అనమాట. అంటే అంటే ఒక చిన్న కోడ్ తెచ్చుకోవడం వల్ల. ఇప్పుడు బి అని ఉంది అనుకోండి ఈవినింగ్, ఈ కావాలంటే ఈవినింగ్ అలా. డి అంటే డైమండ్ ఉమెన్. అలా మనం ఏదో ఒకటి మనం పెట్టుకుంటూ వచ్చేసాడు అంతే. హెచ్ అంటే హైయెస్ట్ స్కోర్ అలా హైయెస్ట్ స్కోర్. ఓకే చూడండి అలా మనకి ఇంకా ఈ జేక్యూ అనేది గుర్తుండిపోతుందండి. నెక్స్ట్ ఐ అంటే సంథింగ్ ఇండియన్ రైల్వే అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము. నెక్స్ట్ కేపీ అని ఉందండి. కేపీని రివర్స్ గా పీకే అనుకోండి. పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు లేదా పీకే సినిమా ఉంది అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్ఎంఎన్ ఓల్ అంటే ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఎంఎన్ అనేది ఈ రెండు కాబట్టి ఎల్ఓ అని గుర్తుంటాయి. లేదా ఎల్ఓ లవ్ అని. ఓకేనండి. ఎల్ఓ లవ్ అని అలా సంథింగ్. అంటే పవన్ కళ్యాణ్ లవ్ ఎంఎన్ సంథింగ్ లేదా ఎన్ఎం అలా ఈ ఎంకి ఎన్కి కూడా ఏదో ఒక టెస్ట్ పెట్టవచ్చండి. అంటే మోర్ సంథింగ్ న్యూ మోర్ అని మోర్ న్యూ అని సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు పేరు. అలా మీరు ఒక స్టోరీ తయారు చేయండి. ఆ స్టోరీ తయారు చేసుకున్నట్లయితే మీకు కొంతవరకు స్టోరీ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు మనం ఆ స్టోరీలు ఎవరికి చెప్పలేదు. కానీ ఎక్కువ మంది ఏమవుతున్నారంటే పూర్తిగా మన దగ్గర వీడియో చూసిన వాళ్ళందరూ పూర్తి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చూస్తున్నారండి. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వెనక బ్యాక్గ్రౌండ్ అంటే ఆస్తులు కాదండి. రీజనింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళండి. వాళ్ళకి మినిమం బేసిక్స్ తెలియడం కోసం ఏం చేస్తారంటే ఇలా కూడా చదవచ్చు అని మీకు ఐడియా తెస్తే చాలండి. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగలరండి. అంటే మీకు పలానా ఊరికి వెళ్ళాలంటే అలా లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళండి అమ్మా అని చెప్తే చాలు అనమాట. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోగలరు. కానీ మీకు అలా రెక్క పట్టుకుని ఆ ఇంట్లో ఆ ఊర్లో వరకు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఆ దారి తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దారిని చూపించడం కోసమే ఇవన్నీ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గర దగ్గర పావుగంట చెప్పాము. పావుగంట వేస్ట్ లో అనిపిస్తుంది. కానీ వేస్ట్ కానీ
మీరు అది మీకు నేర్చుకోలేదు అనుకోండి, వాళ్ళు ఇన్విజిలేటర్ మీరు ఎన్ని చెప్పినా సరే వెనక్ సైడ్ ఇది రాసుకోండి. మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత గంట టైం, అంటే అరగంట నుంచి గంట టైం ఉంటుందండి. ఆ అరగంట గంట టైంలో ఏం చేస్తారంటే, ఫస్ట్ మీ రిజిస్టర్ నెంబర్, హాల్ టికెట్, రోల్ నెంబర్, మీ పేరు రాస్తారు కదండి, వెంటనే పేపర్ తిరిగేసేయండి. ఆ ఇన్విజిలేటర్ అటు తిరగడానికి వెళ్ళినప్పుడు వెంటనే రాసేయండి. మళ్ళీ పేపర్ తిరిగేసుకోండి. పేపర్ తిరిగేసుకుంటే అవి కిందకి వెళ్ళిపోతాయండి. ఇవి కిందకి వెళ్ళిపోతే మీ రోల్ నెంబర్ రాసేది చూడండి, అది పైన ఉంటుందండి. వాడు ఏదైనా రాశాడు అని అన్నాడు అనుకోండి, మీరు ఏదో రాస్తున్నారు సార్ రాయకూడదని చెప్పాడు అనుకోండి, వెంటనే పేపర్ తిరిగే చూపించేస్తావు, ఏంటంటే నేను రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ రాశాను సార్ అనేసి. అయిపోయి ఇంకా వాళ్ళతో మనకి ఆర్గ్యుమెంట్ ఏం అవసరం లేదు. ఇంకా అవసరమైతే ఆడు ఏం ఎక్స్ట్రా చేసినప్పుడు పేపర్ తీసుకుని కొత్త పేపర్ ఇచ్చిండు అంటారు ఇంకా. కానీ మనకి ఉంటే కొద్దిగా సింపుల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కోడింగ్ డీకోడింగ్ చేయాలనుకోండి అనుకోండి, ఎఫ్ కి ఆపోజిట్ ఏముందంటే యూ. మనకి ఆ ఫర్ యూ అని గుర్తుంది అనుకోండి, ఓకే. మరి లేదా యూకి ఆపోజిట్ ఏముంది అనుకోండి, ఆలోచించుకుని ఉండిపోయారు అనుకోండి, వేస్ట్ కదా. అదే డయాగ్రామ్ ఉంటే వెంటనే చెప్పేస్తుందండి. లేదంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ రాసుకోవాలి, లేదా వెనక నుండి రాయాలి, లేదా నెంబర్లు చెక్ చేసుకోవాలి, అలాంటివన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకేనండి. ఎఫ్ కి ఆపోజిట్ ఎఫ్ అంటే 6 కదా, 26 నుంచి 27 నుంచి 6 మైనస్ చేసి 21, 21 అంటే యూ అవ్వచ్చు కదా అనేసి అలా మళ్ళీ ఇంకా ఆలోచించుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనండి. అలాంటివి ఏమీ చేయొద్దు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి రాసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మంచి స్టోరీ ఒకటి తయారు చేసుకోండి. ఓకేనండి. మినిమం మనం చెప్పిన కోడ్స్ అన్ని కొన్నైనా గుర్తుంచుకోండి. కాకపోతే మన స్టోరీని కంటిన్యూ చేయండి. మనం అంత సగం వరకు ఆపాం కదా. ఇంకేముంది, ఇంకెవరో ఇక్కడ జాను క్యూను కలిశారని, జాక్ అండ్ పీని కలిశారని, వీళ్ళిద్దర స్టోరీ అంటే వీళ్ళిద్దరిని కేపీ దగ్గరికి, అంటే కేపీ కాదు పీకే, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళాము. వాళ్ళ లవ్ మ్యాటర్ గురించి సంథింగ్ ఏదో ఒక న్యూ మారల్ చెప్పాడనేసి, సంథింగ్ అలా ఏదో ఒకటి మీకు నచ్చిన స్టోరీ అలాగా యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా ఎలా ఉండాలంటే మీకు గుర్తుండిపోయాక ఫన్నీ స్టోరీ పెట్టుకునే ప్రయత్నించండి. ఫన్నీ స్టోరీ. ఓకేనండి. ఇది మనకి టోటల్ కోడింగ్, డీకోడింగ్ సంబంధించిన ఇదండి. అయితే ఇందులో మోడల్స్ చూద్దామండి. ఈ వీడియోలో ఒక 2, 3 మోడల్స్ డిస్కస్ చేద్దాము. అసలు కోడింగ్, డీకోడింగ్‌లో ఏ విధంగా ఇస్తుంటాడు? అవి అందులో ఇచ్చినవి అసెండింగా, డెసెండింగా, లేకపోతే నంబర్ వేరియేషన్స్ ఉంటాయా? లేకపోతే +1, +2లా, ఇంటూలా, సంథింగ్ అలాంటివన్నీ కూడా మనం చెక్ చేద్దామండి ఒకసారి. ఓకేనండి. టైప్ 1 చూడండి, లెటర్ కోడింగ్ చూద్దాం. ఇక్కడ రాస్తాను. టైప్ 1 లెటర్ కోడింగ్ చూడండి. లెటర్ కోడింగ్ ఏమిటంటే, ఇక్కడ చూడండి యానిమల్ అని ఇచ్చాడండి. ANIMAL, యానిమల్. దీనికి యానిమల్ ఏమని ఇచ్చాడంటే, ఇక్కడ ZMHLZK అని ఇచ్చాడండి. యానిమల్ని ఈ విధంగా డినోట్ చేశాడండి. యానిమల్ని ఈ విధంగా చూపించాడు. అయినట్లు దేనికి కావాలండి, ఎగ్జామ్ని ఏ విధంగా రాస్తాను అంటుండండి. ఎగ్జామ్స్ అని ఇచ్చాడండి. ఎగ్జామ్కి కోడ్ ఏంటండి, యానిమల్ యొక్క కోడ్ ZMHLZK అండి. ZMHLZK అయినట్లయితే ఎగ్జామ్ కోడ్ ఏంటని అడుగుతున్నాను. అసలు ఇక్కడ చూడండి, దీని మధ్యన రిలేషన్ అంటే మీకు తెలియగలగాలండి. ముందు వాటి యొక్క రిలేషన్ చూసుకున్నట్లయితే ఏముందండి, యానిమల్ ఇక్కడ జెడ్ అండి, అంటే ఏ ఆపోజిట్ జెడ్ అనుకుంటారు చాలా మంది. ఏ ఆపోజిట్ జెడ్, ఎన్కి ఆపోజిట్ ఎం, బాగానే ఉందండి. చూడండి ఇక్కడ ఏకి ఆపోజిట్ జెడ్, ఎంకి ఆపోజిట్ ఎన్ అనుకుంటారండి. కానీ నెక్స్ట్ లెటర్కి వచ్చినప్పుడు చూడండి ఐహెచ్ అండి. ఐహెచ్ అన్నప్పుడు ఏమన్నా చూడండి ఇక్కడ ఐహెచ్ అంటే పక్క పక్కన ఉన్నాయండి. ఐహెచ్ అంటే పక్క పక్కన ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ ఎంఎల్ అండి. ఎంఎల్ కూడా ఎలా ఉన్నాయండి, ఎంఎల్ పక్క పక్కన ఉన్నాయండి. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, ఐకి హెచ్ అంట, ఎంకి ఎల్ అండి, అంటే దాని ముందు లెటర్ అనమాట. అప్పుడు కూడా ఏకి ముందు లెటర్ ఏమవుతుందండి, జెడ్ అవుతుందండి. ఎందుకంటే ఒక సర్కిల్లో ఉంటాయి కాబట్టి. ఓకేనండి. ఏకి ముందు లెటర్ ఏమవుతుందంటే జెడ్ అవుతుందండి. ఎన్కి ముందు లెటర్ ఏమవుతుంది, ఎం అవుతుంది. అంటే ఏమవుతుందండి, ప్రతిదానికి కూడా ముందు లెటర్ రాశాడని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఏం చేశాడంటే, ఏకి ముందు లెటర్ రాశాడండి, ఎన్కి ముందు లెటర్ రాశాడండి, ఐకి ముందు లెటర్ రాశాడు, ఎంకి ఆ ముందు లెటర్ రాశాడు, మళ్ళీ అలాగే ఎల్కి ముందు లెటర్ రాశాడు. అలాగే ఎగ్జామ్ ఈకి ముందు ఏముంటుంది, డిఈ అంటాం కాబట్టి డి అండి. ఎక్స్కి ముందు ఏముంటుందండి, బి ఉంటుందండి. అలా మనకి కోడ్స్ రాసుకోండి. ఏముంది, సారీ ఎక్స్కి ఏముంది, డబ్ల్యూ ఉంటుంది. యూబి డబ్ల్యూ కదా, డబ్ల్యూ ఉంటుందండి. ఏకి ముందు ఇప్పుడు అనుకోండి జెడ్, ఎంకి ముందు ఏముంటుందండి, ఎంకి ముందు ఎల్ ఉంటుంది, ఎల్ఎం అని కదా. ఓకే, ఎస్కి ముందు ఏముంటుంది చూడండి, ఎస్కి ముందు చూసుకున్నట్లయితే ఆర్ఎస్టీ అంటారు కదండి, ఆర్. కాబట్టి ఎగ్జామ్ యొక్క కోడ్ ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఓకేనండి. అంటే ఇక్కడ ఏమైందండి, -1 -1 -1 -1 -1 అయిందండి. అన్నింటిలో కూడా ఒకే నెంబర్ అనేది మైనస్ అయిందండి.
ఓకే, అన్నిటికీ కూడాను ఒకే నెంబర్ మైనస్ అయిందండి. అంటే ఈ విధంగా కూడా మనకు కోడ్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, అంటే ఏమైందండి ఇంతకు ముందు ఫస్ట్ మనం చెప్పుకున్న దానిలో ఏమైందంటే ప్రతిదానికి కూడా -1 అనేది మైనస్ అయిందండి. ప్రతిదానికి మైనస్ అయింది. ఇప్పుడు ఒకటి ప్లస్ లో చూద్దామండి. ప్లస్ లో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే +1 లో చూద్దాము. +1 లో ఏమి ఇక్కడ రాద్దాం ఏంటంటే మ్యాన్, MAN మ్యాన్ అండి. మ్యాన్ యొక్క కోడ్ NBM సరే NBO అని ఇచ్చాడండి. మ్యాన్ యొక్క కోడ్ NBO అని ఇచ్చాడు. అయినట్లయితే దేని కోడ్ అడిగాడండి? ఉమెన్ యొక్క కోడ్ అడిగాడండి. మ్యాన్ యొక్క కోడ్ NBO అయినట్లయితే ఉమెన్ యొక్క కోడ్ కావాలండి. ఇక్కడ చూడండి ఏమైందండి, M తర్వాత N అండి, +1 అయిందండి. A తర్వాత B అండి, N తర్వాత O అండి. MNO అంటారు కదండి, అలాగా O అండి. ఇప్పుడు +1 అయింది కూడా, ఇక్కడ కూడా ఏమవుతుంది, ప్రతిదానికి +1 అండి. W తర్వాత ఏమొస్తుందండి, X వస్తుందండి. O తర్వాత ఏమొస్తుందండి, P వస్తుందండి. M తర్వాత N, A తర్వాత B, N తర్వాత O అండి. అంటే ఏమవుతుందండి, XPNBO అవుతుందండి. ఇది +1 అనమాట. +1, -1 ఈ విధంగా మనకు కోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ అలా కాకుండా కోడ్ అనేది ఎలా ఉంటుందంటే ఆడిచ్చినట్టే కాకుండా ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో కూడా ఇస్తుంటాడండి. అది ఏంటో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో టైప్ 2 చూద్దాం. టైప్ 2 ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. బ్యాక్ BACకి బ్యాక్ అని ఇచ్చాడండి. ఈ బ్యాక్ యొక్క కోడ్ ఏమి ఇచ్చాడంటే CCFO అని ఇచ్చాడండి. CCFO అని ఇచ్చాడు. బ్యాక్ యొక్క కోడ్ CCFO అయినట్లయితే ఏమడిగాడండి, గివెన్ యొక్క కోడ్ అడిగాడండి. GIVEN గివెన్ యొక్క కోడ్ కావాలండి. మరి బ్యాక్ యొక్క కోడ్ ఏ విధంగా అడ్జస్ట్ చేశాడు చూడండి. బ్యాక్ B అనేది 2 అండి, C అనేది 3 అండి. అంటే ఏమైందండి, +1 అయిందండి. ఏకి సికి డిఫరెన్స్ చూస్తే 2 కాబట్టి +2 అయిందండి. సికి ఎఫ్కి +3 అయిందండి. కేకి ఓకి +4 అయిందండి. చూడండి 1 2 3 అలా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అసెండింగ్ ఆర్డర్ లో ఉందండి. అసెండింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి దీని కోడ్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ జీకి ఏమవ్వాలంటే +1 అవ్వాలండి. జీకి +1 చూడండి. జీ తర్వాత ఏంటంటే హెచ్ అండి. తర్వాత ఇక్కడ +2 అవ్వాలండి. ఐ తర్వాత జే తర్వాత కే అనమాట. ఇక్కడ +3 అవ్వాలండి. యువి తర్వాత డబ్ల్యూ తర్వాత ఎక్స్ తర్వాత వై అండి. ఈ చూడండి, ఈ తర్వాత +4 కావాలండి. ఈ తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ అండి. ఎన్ తర్వాత చూడండి, ఎన్కి 5 కావాలండి. ఎన్కి 5 కావాలి కాబట్టి +5 ఎన్ చూడండి, ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ అనమాట. కాబట్టి ఎస్ వరకు వస్తుంది. కాబట్టి గివెన్ కోడ్ ఏమవుతుంది, హెచ్కే బై ఐఎస్ అవుతుందండి. అంటే ఇక్కడ ఆర్డర్ చూసుకోవాలి, ఏమొస్తున్నాయో చూసుకోవాలండి. ఇవన్నీ కూడా సింపుల్ టెక్నిక్స్ అనమాట. ఇంకా మనకు కష్టంగా ఉంటాయి, కానీ మనం మొదట బేసిక్స్ నుంచి వెళ్తేనే మనకు ఆ కష్టమైన అర్థం అవుతుంది. కాబట్టి అంటే కొన్నిసార్లు కష్టంగా ఉందని అనుకుంటాము, కాబట్టి అలాంటప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇదేంటంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉందండి. అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. మరి డిసెండింగ్ ఆర్డర్ లో కూడా కొన్నిసార్లు ఇవ్వచ్చండి, అంటే రివర్స్ లో కూడా ఇవ్వచ్చండి. మరి అటువంటిది ఒక కోడ్ చూద్దాము. అది ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. డిసెండింగ్ ఆర్డర్ లో సెకండ్ క్వశ్చన్ LATE అని లేట్ అని ఉందండి. లేట్ కోడ్ ఏమి ఇచ్చాడంటే QEWG అని ఇచ్చాడండి. లేట్ యొక్క కోడ్ ఏమి ఇచ్చాడండి, లేట్ యొక్క కోడ్ QWEWG అని ఇచ్చాడండి. అయితే ఇక్కడ చూడండి, దాని మధ్య రిలేషన్స్ ఏమని చూడండి. దీనికి గ్యాప్ ఎంత ఉందండి. ఎల్కి క్యూకి గ్యాప్ చూసుకోరండి. ఎల్కి క్యూ గ్యాప్ చూసుకున్నట్లయితే ఎల్ తర్వాత ఎం అంటే చూడండి, మీకు అర్థం అవడం MNOPQ అండి. అంటే ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయంటే 51 అనమాట ఇది. అంటే దీనికి +5 చేసి ఇది వచ్చిందండి. ఏకి ఈకి గ్యాప్ చూడండి. ఏ అనేది 1 కాబట్టి ఈ అనేది 5 కాబట్టి మనకి డిఫరెన్స్ ఎంత 4 అండి. టీకి డబ్ల్యూకి చూడండి, T20 అండి, డబ్ల్యూ చూసుకున్న 23 అండి, +3 గ్యాప్ ఉందండి. ఈకి జీకి మధ్యలో ఎఫ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒకటేనే, అంటే 2 అని గ్యాప్ అనమాట. అంటే EFG అనమాట, 2 గ్యాప్ అనమాట. ఓకేనండి. ఇలా మనకి డిసెండింగ్ ఆర్డర్ లో చూడండి 5 4 3 2 అలా ఉంది. కాబట్టి ఇంకా దేనికి కోడ్ కావాలని అక్కడ రాయలేదు, మనం ట్రేస్ కోడ్ కావాలన్నాడండి. TRACE ఈ ట్రేస్ యొక్క కోడ్ కావాలండి. సేమ్ ఇదే ఆర్డర్ లో కావాలి. అంటే చూడండి ఎక్కడి నుంచి ఉందండి, 5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అది 5 నుంచి తీసుకోండి. లేదనుకుంటే ఇటు నుండి తీసుకోండి. అక్కడ కోడ్ అనేది 2 రకాలుగా రావచ్చు చూడండి. ఇటువంటి రావచ్చు, కానీ ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, చివరిలో 1 వచ్చినప్పుడు మాత్రము ఇటు నుండి తీసుకోకూడదండి, ఇటు నుండి తీసుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ మరొక నెంబర్ చూడండి, ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయండి. 5 నుంచి అలా వెళ్తే 1 వరకు వస్తుంది అనమాట. అంటే ఇటు నుండి కూడా ట్రేస్ కి కోడ్ తీసుకోవచ్చు అనమాట.
ఓకేనండి. కానీ ఇప్పుడు ఇటు నుండి తీసుకోండి కోడ్. మనకి ఆప్షన్‌లో మీకు తెలిసిపోతుందండి. ఆప్షన్‌లో ఇక్కడ టీ తర్వాత కోడ్ అనేది ఇక్కడ ఇక్కడ జీ ఉందనుకోండి. అన్నిట్లో కూడా చివరి జియే ఉందనుకోండి. ఆప్షన్ 4 ఇస్తారు కదా! 4 ఆప్షన్‌లో. ఈ 4 ఆప్షన్‌లో కూడా చివరి జియే ఉందనుకోండి. అన్నిట్లో కూడా చివరి జీ ఉందనుకోండి. జీ ఉంటే ఏం చేస్తారండి? ఇటు నుండి కోడ్ చూస్తారండి. అలా కాకుండా జీ కాకుండా ఇక్కడ 2 దగ్గరలు ఈ ఉందనుకోండి. 2 దగ్గరలు ఈ ఉందనుకోండి. అప్పుడు ఇటు నుండి కోడ్ చూడాలి, ఇటు నుండి కోడ్ చూడాలండి. అంటే ఇక్కడ నుంచి 5 నుంచి స్టార్ట్ చేస్తారు. లేదా ఇక్కడ నుంచి 2 నుంచి స్టార్ట్ చేస్తారండి. 2 నుండి స్టార్ట్ చేస్తే జీతో వస్తాయండి. ఇటు నుండి స్టార్ట్ చేస్తే ఈతో వస్తాయండి. చూసుకోండి అది ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్న ఇదనమాట. అంటే ఇటు నుండి రావచ్చు, ఇటు నుండి రావచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ వైపు నుండి అన్ని జీలో అనుకుందాం, ఈ వైపు నుండి చేద్దామండి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, 5, ఇది 6 అవుతుందండి. టీ తర్వాత 6 కావాలండి. టీ అనేది 20 కాబట్టి మనకి 26 అవుతుందండి. 26 అనగానే ఏమొస్తుందండి? జెడ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఆర్. ఆర్ అనేది ఏ లెటర్ చూసుకోండి. ఆర్ అనేది వెంటనే గుర్తు రావాలండి. మనం ఒకటి చెప్పుకున్నాం, ఆర్కి మీకు ఎవరు గుర్తుంచుకోమని చెప్పాను. 18 అనమాట. 18 అండి. 18 కి 5 యాడ్ అవుతుందండి. ఓకేనండి. లేదా మీకు నెంబర్స్ ఆర్ఎస్టియు అలా గుర్తున్నాయి అనుకోండి, ఓకే బాగున్నది, పర్వాలేదు. లేదంటే 18 కి 5 యాడ్ చేసుకోవాలి. 18 కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 23 అవుతుంది. డబ్ల్యూ వస్తుంది అనమాట. ఏకి 4 అంటే ఏకి 4 చేస్తే ఇక్కడ ఎంత వచ్చిందండి? ఈ వచ్చిందండి. కాబట్టి ఇక్కడ కూడా ఈ అనమాట. సికి 3, 3కి 3 చేస్తే ఏమవుతుందండి? 6 వస్తుంది, అంటే ఎఫ్ వస్తుంది అనమాట. ఎఫ్ చూడండి, ఈకి 2 చేస్తే అంటే ఈ అంటే ఇక్కడ 4 కదండి. 4 కి 2 చేస్తే ఏమవుతుంది? 6 అవుతుందండి. 6 సారీ 4 ఏనా? 4 కదా, 5 ఇది. సరే 5 2 చేస్తే 7 వస్తుంది. కాబట్టి 7 అంటే 7 జీ బృందాం అవుతాను జీ. కాబట్టి ట్రేస్ యొక్క కోడ్ ఏమవుతుందంటే జెడ్డబ్ల్యూఈఎఫ్ జీ అవుతుందండి. జెడ్డబ్ల్యూఈఎఫ్ జీ అవుతుందండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ కి ప్లస్ చేసుకోవచ్చు, లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గుర్తుంచుకోవచ్చు అండి. అదే మీరు ఇక్కడ ఆ విషయాన్ని నేను చెప్పినట్టుగా ఏ నుంచి జెడ్ వరకు రాసుకున్నారు అనుకోండి. ఇప్పుడు రాసుకుంటే టీకి తర్వాత ఏం కావాలంటే కోడ్ కావాలండి. టీ తర్వాత 6 నెంబర్స్ కోడ్ కావాలి. ఇప్పుడు ఇది రాసి ఉందనుకోండి మీ దగ్గర. రాసి ఉంటే ఇక్కడ టీ ఉందండి. అక్కడ ఉంది ఇది టీ. 6 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 జెడ్ అంటే జెడ్ అని చెప్పవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరిది? ఆర్ కావాలండి. ఆర్కి 5 కావాలండి. ఆర్ ఇది ఇక్కడ నుంచి 1 2 3 4 5 డబ్ల్యూ. సరిపోయిందా లేదండి? అలా మీరు వెంటనే ఇక్కడ కౌంట్ చేసేవచ్చు అనమాట. లేదంటే ఆలోచించాలి. ఆర్ ఎంత? ఆర్కి మరి 5 కలిపి ఎంత వస్తుంది? మళ్ళీ ఆ 23 వచ్చింది కదా, 23కి ఏ కోడ్ వస్తుంది. అంటే ఈ 3 చూసుకోవచ్చు. అదే మనకు డయాగ్రామ్ ఉందనుకోండి, డయాగ్రామ్ లో చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ టైప్ 3 చూడండి. టైప్ 3 అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఆ, కొద్దిగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు అంటే ఆరోహణ అవరోహణ కాకుండా ఏం చేయొచ్చండి? అంటే అందులో ఉన్న లెటర్స్ అనేది ఇంటర్చేంజ్ చేయొచ్చండి. ఆ ఏ విధంగా ఇంటర్చేంజ్ చేయొచ్చు చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. టైప్ 3 అండి. టైప్ 3 అనేది ఏం తీసుకుందాం? మ్యాథమెటిక్స్ తీసుకుందామండి. మ్యాథమెటిక్స్ కొంచెం పెద్ద లెటర్ తీసుకున్నాను నేను, పెద్దది. ఆడ ఏం చేశాడంటే మ్యాథమెటిక్స్ లో ఈ ఫస్ట్ లెటర్ తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తాడండి, లాస్ట్ లెటర్. తర్వాత ఈ ఇక్కడున్న ఈ 2 లెటర్స్ తీసుకెళ్ళి అక్కడే ఉంచండి, యాజ్ టీజ్గా ఇలా ఉంచండి. ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 లెటర్స్ ఉన్నాయి కదా చూడండి, ఈ 3 లెటర్స్ ఏం చేసాడంటే రివర్స్ చేస్తాడనమాట. టీఏఎం అని రాస్తాడండి. టీఏఎం. ఈ ఐసిఎస్ కాస్త ఇక్కడ పెట్టేస్తాడండి. ఐసిఎస్ చూడండి ఎన్ని రకాలుగా మార్చాడు. అంటే ఈ విధంగా ఇచ్చాడండి. అంటే చూడండి ఎంత పెద్ద లెటర్ మనం మళ్ళీ కావాలి, కష్టమైపోతుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఈ కోడ్ ముద్దు మారుతుంది చూడండి. ఎందుకంటే ఇన్ని అక్షరాలు ఉన్న లెటర్ మనకు కావాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ విధంగా మనం నచ్చినట్టుగా మార్చాం. అలా మార్చడం కావద్దు. ఒకసారి కోడ్ చూడండి. 3 లెటర్స్ చేద్దాం. నిన్న ఇక్కడ చూడండి 3 లెటర్స్ అయితే 3 ఇక్కడ మనకి 2 లెటర్స్ మిగిలిపోయండి. 9 11 లెటర్స్ వస్తున్నాయండి. 11 లెటర్స్ వస్తున్నాయి కాబట్టి మధ్యలో ఉన్న 4 అలా ఉంచండి. ఈ టీ 4 5 ఉంటాయి, 5 ఉంటాయి. కాబట్టి 2 లెటర్స్ తీసుకోండి. 2 లెటర్స్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 లెటర్స్ ఈ టీహెచ్ ఇక్కడ తీసుకొచ్చేస్తారండి. సారీ, టీహెచ్ చూడండి కోడ్ ఎలా వేస్తుంటే టీహెచ్ తర్వాత ఎంఏ, తర్వాత ఇక్కడ ఈఎం ఉంది కదా, తర్వాత ఏటీ కదా, ఏటీ ఈఎం, తర్వాత ఇక్కడ ఏమండి కోడ్ ఒకసారి చూసి రాస్తున్నాగండి. ఇలా కోడ్ ఇచ్చాడు అనుకోండి, మ్యాథమెటిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా కోడ్ ఇచ్చాడండి. అయినట్లయితే ఫిజిక్స్ కోడ్ కావాలండి. ఫిజిక్స్ కోడ్ కావాలి, ఎలా వస్తుంది చూడండి.
మ్యాథమెటిక్స్ కోడ్ అనేది ఇలా ఇచ్చాడండి. ఫిజిక్స్ కోడ్, మ్యాథమెటిక్స్ కోడ్ ఏడు చేసాడండి చూడండి. ఈ ఎస్ కాస్త తెచ్చి ఇక్కడ చేసాడండి, ఈ చివరి పెట్టాడండి. దాని ముందు లెటర్ ఇక్కడ పెట్టాడండి, దాని ముందు లెటర్ ఇక్కడ పెట్టాడండి. అలా మనకి ఈ ఎం అనేది ఈ చివరికి వెళ్ళిపోయిందండి. ఓకేనండి. అలా అంటే రివర్స్ లో రాసేది మొత్తం కూడా కోడ్. ఇక్కడ కూడా రివర్స్ లో సేమ్ చేసండి. ఎస్ ఇక్కడికి వచ్చేస్తుందండి, ఈ సి ఇక్కడికి వస్తుందండి, తర్వాత ఐ, తర్వాత ఎస్, తర్వాత వై, తర్వాత హెచ్, తర్వాత పి అండి. ఇలా రివర్సింగ్ ఆర్డర్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి చూడండి, మరొక కోడ్ ఏమి ఇచ్చాడండి, ఇలాగ ఇచ్చాడండి. ఇన్స్టిట్యూట్ అని ఇచ్చాడండి. ఇన్స్టిట్యూట్ కూడా కొద్దిగా సమానమైన స్పెల్లింగ్స్ చూసుకోవాలి. సమానమైన స్పెల్లింగ్స్ కాబట్టి చూడండి, గణేష్ అని ఇచ్చాడండి. నా పేరు రాసుకుందాం మరి ఇంకెందుకు. గణేష్ అనేది ఒక నెంబర్ ఇచ్చాడండి. దీని కోడ్ ఏమి ఇచ్చాడంటే ఎన్ఏజి అని ఇచ్చాడండి, హెచ్ఎస్ఈ అని ఇచ్చాడండి. గణేష్ కోడ్ ఎన్ఏజిహెచ్ఎస్ఈ అని ఇచ్చాడండి. అయినట్లయితే శాంతి కోడ్ ఎంతని అడిగాడండి. శాంతి యొక్క కోడ్ ఏమి అడిగాడండి. గణేష్ యొక్క కోడ్ ఇలా ఇచ్చాడండి. మరి గణేష్ లో కోడ్ ఎలా మారింది చూడండి. ఇక్కడ జి అనేది ఎక్కడికి వెళ్ళిందండి, ఎన్ అనేది ఎక్కడికి వెళ్ళిందండి, ఏ అలా ఉండిపోయిందండి, ఈ ఎక్కడికి వెళ్ళిందండి, హెచ్ ఎక్కడికి వచ్చింది, ఎస్ అలా ఉండిపోయిందండి. ఇక్కడ చూడండి ఏ విధమైన డయాగ్రామ్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ డయాగ్రామ్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇలా వస్తుంది. అంటే ఎన్ ఎక్కడికి వస్తుంది, ఎన్ ఏ, తర్వాత ఎస్ ఎక్కడికి వస్తుందండి. నెక్స్ట్ టీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, హెచ్ ఎక్కడ ఉంటుంది, ఈ ఐ ఎక్కడికి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ శాంతి కోడ్ ఏమవుతుందండి, ఎన్ఏఎస్ఐ హెచ్డి అవుతుందండి. ఓకేనండి. గణేష్ కోడ్ ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక టైప్ అండి, టైప్ 3. అంటే లెటర్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. లెటర్స్ ఇంటర్చేంజ్ అవుతాయండి. ఇంటర్చేంజ్ అవుతూ మన కోడ్ రావచ్చండి. ఓకే అంటే కరెక్ట్ గా చూసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే ఈ జి అనేది ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్కి వెళ్ళొచ్చు, లాస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు అండి. ఈ జి అనేది సెకండ్ ప్లేస్, లేదా జి అనేది ఎక్కడికి వెళ్ళింది కదా, ఏ ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ ఎక్కడికి వచ్చి, ఈ ఎక్కడికి వచ్చి, తర్వాత ఎస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, హెచ్ ఎక్కడికి వస్తుందండి. అంటే ఆల్రెడీ అంటే ఒక 2 డిజిట్స్ వచ్చేసి అలా వెళ్ళిపోతుంటాయి అనమాట. చూడండి, గణేష్ ఇలా కోడ్ రావచ్చండి. కోడ్ జిఏఎన్ఈఎస్హెచ్ గణేష్ కోడ్ అనేది ఈ జి ఎక్కడికి జి ఏఎన్ఈ వచ్చి ఎస్హెచ్ ఇక్కడ రావచ్చండి. అంటే అర్థం ఏంటంటే ప్రతిది కూడా 2 లెటర్స్ లా జరిగిపోయింది అనమాట. 2 లెటర్స్ మధ్యలో 2 లెటర్స్ జరిగింది అనమాట. అలాగే శాంతిని కూడా అలాగే మార్చుకోవచ్చు అండి. శాంతి ఉంది కదండి, ఎస్ఏఎన్టీహెచ్ ఉంది కదండి. ఇప్పుడు ఎస్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి, ఏ ఎక్కడికి వస్తుంది, ఎన్ టి హెచ్ఐ ఎక్కడికి వస్తుంది అనమాట. ఓకే అండి, అలా కూడా తీసుకోవచ్చు. 2 ఇంటర్చేంజ్ అవ్వచ్చు అండి. ఇప్పుడు గణేష్ లో ఉందండి, గణేష్ ఎన్ఈఎస్హెచ్ గణేష్ అని ఉందండి. ఇప్పుడు 2 ఇంటర్చేంజ్ అవ్వచ్చు అండి. ఈ ఎక్కడికి వచ్చి ఈ ఎస్ ఎక్కడికి, లేదా ఈ 2 ఎక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టొచ్చండి. కొన్నిసార్లు ఇలా కూడా మారొచ్చండి, ఏ జి అని పెట్టొచ్చండి. అంటే ఈ 2 తీసుకెళ్లి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాడండి. నెక్స్ట్ ఈ 2 తీసుకెళ్లి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాడండి, ఈఎన్ అనమాట. ఈ 2 తీసుకెళ్లి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాడండి, హెచ్ఎస్ అని రావచ్చు అనమాట. చూడండి ఎన్ని రకాలు రావచ్చు. ఇక్కడ ఈ 2 తీసుకెళ్లి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాడండి, ఈ 2 తీసుకెళ్లి ఇక్కడ దాని ఎదురుగా ఇంటర్చేంజ్ చేశాడు. కానీ ఈ చివర ఉన్న రెండండి ఈ చివర తీసుకొచ్చి ఇంటర్చేంజ్ చేసాడండి. అంటే అలా కూడా కోడ్ అవ్వచ్చు అనమాట. కోడ్ అనేది అలాగే ఉండొచ్చు, కొద్దిగా ఆలోచన జ్ఞానం బట్టి మనకు ఉంటుందండి. ఏ విధంగా మనం ఆలోచించగలిగితే ఆ విధంగా మనకి మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇది సబ్స్టిట్యూషన్ అని ఇచ్చాడు. ఇక్కడ SUBSTITUTION ఒక కోడ్ ఇచ్చాడండి. IPSBUSNOITUT అని ఇచ్చాడండి. దీని కోడ్ ఇది ఇచ్చాడండి. అయినట్లయితే దీని కోడ్ కనుక్కోమంటుందండి. చూడండి, అసలు దీనికి సంబంధం లేనట్టు మనకు కనిపిస్తుంది. అసలు ఎక్కడో ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి, ఆ టెక్నిక్ గుర్తుపడండి. ఈ ఎస్ కాస్త ఎక్కడికో వెళ్ళిపోయిందండి, ఇక్కడ తీసుకెళ్ళాం అనుకోండి. మనం ఎస్ ఇక్కడ తీసుకెళ్తే నెక్స్ట్ యూ ఎక్కడికి వెళ్ళిపోయిందండి, అంటే 2 లెటర్లు మారిపోయింది. మళ్ళీ బి ఇక్కడే ఉందండి, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇంకేమో అని అనిపించవచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం 6 లెటర్లు ఉన్నాయండి. ఈ 6 లెటర్లు అబ్జర్వ్ చేయండి, ఈ 6 లెటర్లు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 6 లెటర్స్ ఏమైందంటే ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఐ టి ఎస్ బి యు ఎస్ సరిపోయిందండి. ఇలా మారేయండి ఇవి. ఇది కదా ఐ, తర్వాత టి, తర్వాత ఎస్, తర్వాత బి, తర్వాత యు, తర్వాత ఎస్, ఇలా మారిందండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఈ ఎన్ ఇలా మారిందండి, ఈ ఓ ఎక్కడికి వచ్చిందండి, ఐ ఎక్కడికి వచ్చింది, టి ఎక్కడికి వచ్చింది, యు టి, ఈ విధంగా మారాయండి. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అటువంటి లెటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం 6 ఉన్నాయండి. ఇక్కడ మాత్రం ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 6, ఇవి కూడా 6 ఉన్నాయండి. కాబట్టి ఈ 6 ఒక తీసుకోండి, ఈ 6 ఒకటి తీసుకోండి. BUTION, ఓకే సరిపోయిందండి. ఇప్పుడు కాబట్టి ఈ ఐ ఇక్కడికి వచ్చేస్తుందండి, IRTSID అవుతుందండి.
ఇక్కడ కూడా ఎన్, ఇటు వచ్చేస్తే NOITBTUB అవుతుందండి. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ యొక్క కోడ్ ఏమవుతుందంటే ఇది అవుతుందండి. ఓకేనండి. ఇలా సారీ ఇలాగ అటు ఎక్కువైపోయింది. ఇది నెక్స్ట్ NOITUB ఇలా కోడ్స్ అనమాట. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఏ కోడ్ని అయితే అవలంబిస్తుందో ఆ కోడ్ రావాలండి. అయితే దీనికి ఎక్కువ ప్రాక్టీస్ ఒక్కటేనండి, ఇంకా మరి ఇంకేం లేదండి. ప్రాక్టీస్ మీరు పెంచారనుకోండి, ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ ప్రాక్టీస్ బట్టే మీ యొక్క పర్ఫార్మెన్స్ మారిపోతుందండి. ఓకేనండి. అయితే మనం ఈరోజు ఓన్లీ లెటర్ కోడింగ్ గురించి మనం తెలుసుకున్నామండి. లెటర్ కోడింగ్. నెక్స్ట్ మీకు తెలుసుకోవడానికి నెంబర్ కోడింగ్ ఉంటుందండి. నెంబర్ కోడింగ్ అంటే లెటర్స్ కి నెంబర్స్ కి లింకప్ పెడతాడు. నెంబర్ కోడింగ్ ఉంటుందండి. తర్వాత మిక్స్డ్ కోడింగ్ ఉంటుందండి. మిక్స్డ్ కోడింగ్. తర్వాత మ్యాట్రిక్స్ ఉంటుందండి. మ్యాట్రిక్స్ అంటే ఒక పజిల్ లాగిస్తుంటాడు అనమాట. పజిల్ కోడింగ్ ఉంటుందండి. నెక్స్ట్ అలా మనకి ఒక 6 మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ 6 మోడల్స్ కూడా కంప్లీట్ చేద్దామండి. అయితే మనకి ఎక్కువగా ఈ 4 కోడింగ్స్ నుంచే మనకి ఎక్కువ అడుగుతుంటాడండి. ఇంకా దీంతో పాటుగా సబ్స్టిట్యూషన్ కోడింగ్ ఉంటుందండి. ఇంకా ఈ స్పెల్లింగ్ కోడింగ్ దీనికి సంబంధించిన కోడింగ్ ఉంటుందండి. నెక్స్ట్ టేబుల్ కోడింగ్ అంటారు. టేబుల్ కోడింగ్ లేదా ఎనలైజికల్ కోడింగ్ అంటారండి. అయితే దీనికి అవసరం లేదండి ప్రస్తుతానికి. ఈ కోడింగ్ మనకి ఇప్పటివరకు ఎక్కడ మనకి ఏ ఎగ్జామ్స్ రావట్లేదు. సబ్స్టిట్యూషన్ కోడింగ్ ఉంటుంది. ఇది మనకి చాలా సింపుల్ గా ఉంటుందండి. దానికి ఎలా ఉంటదంటే కుక్కను పిల్లి అయినట్లయితే పిల్లిని, సింహం అయినట్లయితే సింహాన్ని, అది సంథింగ్ అలా ఇస్తుంటుంది అనమాట. అయినట్లయితే మే అని అరిసింది ఏంటి అని అడుగుతుంటే అలా సంథింగ్ కోడ్ ఉంటుంది. అవన్నీ కూడా సబ్స్టిట్యూషన్ కోడింగ్ అంటారు అనమాట. చాలా సింపుల్ గా చేయొచ్చు. మనకి కష్టంగా ఉన్నది ఏంటంటే మ్యాట్రిక్స్ కోడింగ్ ఉంది. నెక్స్ట్ మిక్స్డ్ కోడింగ్ అండి. ఈ రెండు మనకు కష్టంగా ఉంటాయండి. ఇది కొద్దిగా అర్థం చేసి అంటే మనకి ఇప్పుడు చెప్పినప్పుడు అర్థమైపోతుంది అండి. ఎగ్జామ్ లో ఎలా ఇస్తారో మనకు అర్థం కాదు. కాబట్టి ఎగ్జామ్ లో రావాలంటే మాత్రం ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలండి దీనికి. ఈ రెండు కోడింగ్స్ మాత్రం. ఓకేనండి. అయితే మనం ఈ రోజు మాత్రము లెటర్ కోడింగ్ కంప్లీట్ చేసాము. రేపు నెంబర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్ ట్రై చేద్దాం. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.